చిన్న వయసులోనే బాధ్యతల పేరుతో రాయుడికి అన్ని పనులు అప్పగించా. ఒకటేంటి, ఆఫీస్ పనులు, మిర్చి యార్డ్లు, ఊళ్ళో సమస్యలు, ఇలా ఎన్నని చూసుకుంటాడు తను. పాపం రాయుడికి అసలు రెస్ట్ అనేది లేకుండా పోతుంది. అందుకే ఇకనైనా ఆ బాధ్యతలన్నీ నాకప్పచెప్పు మైనవతి. అన్ని పనులు నీట్గా నేను చూసుకుంటాను. రాయుడికి కూడా రెస్ట్ దొరుకుతుంది. ఏమంటావు? బావా, అక్క అప్పగించిన పనుల వల్ల నాకే ఇబ్బంది లేదు. నేను హ్యాపీగానే ఉన్నాను. కానీ నువ్వు మాత్రం అక్కని జాగ్రత్తగా చూసుకుంటే నాకంతే చాలు. ఎలాగైనా ఈ ఆస్తి మొత్తం కొట్టేద్దాం అనుకుంటే రాయుడేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? ఎప్పుడు నా గురించేనా? నీ గురించి నువ్వు ఆలోచించవా? నువ్వు బాగుంటేనే కదక్కా నేను బాగుండేది. నన్ను అమ్మలా చూసుకునే ఈ ప్రేమ నాకెప్పటికీ దూరం కాకూడదు. రా, నీ కన్నం పెడతాను. పద. పదండి. ఎంతసేపు తమ్ముడు బాధే తప్ప ఆస్తి కోసం నేను పడే బాధ దీనికి అస్సలు పట్టదు. తిను రాయుడు. తినబుద్ధి కావట్లేదక్కా. ఉండు, నేనే తినిపిస్తాను. నువ్వు టైంకి తినాలి రాయుడు. బావుందా? అయ్యో బాబోయ్, వీళ్ళ సెంటిమెంట్ చూసి ఓపిక నాకు అస్సలు లేదు. ఉండు. నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. ఇక వెళ్ళి పడుకో. వెళ్ళు. అంతా బానే ఉంది. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఉదయమే మీరింటికి వెళ్ళొచ్చు. నర్స్, అమ్మా ఈ టాబ్లెట్స్ తీసుకుని రండి. ఇలా ఇవ్వండి, నేను తీసుకొస్తాను. ఓకే అమ్మా, మీరందరూ ఒకసారి నాతో బయటికి రండి. మీ నాన్నగారు ముందు ఈ విషయం చెప్పకూడదని చెప్పలేదు. ఏంటిది డాక్టర్ గారు? మీ నాన్నగారి శరీరం నుండి బుల్లెట్ తీసినా ఆయన ప్రాణానికి ఇంకా ప్రమాదం ఉంది. ఏంటి డాక్టర్ గారు మీరనేది? అవునమ్మా, ఆయన బాడీలో బుల్లెట్ ఇరుక్కుపోయిన ప్లేస్ చాలా సెన్సిటివ్. అతి కష్టం మీద బుల్లెట్ని తీయగలిగాం, కానీ
దానివల్ల ఆ సెన్సిటివ్ పార్ట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. దాంతో భవిష్యత్తులో ఆయనకేమన్నా అవ్వచ్చు. అందుకే ఇకపై ఆయన్ని ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి. ఆయన ఏ పని చేయకూడదు, ఎలాంటి టెన్షన్ పడకూడదు. అలా కాదని ఏది జరిగినా ఆయన ప్రాణాలతో ఉండరు. హా? మందులతో నయం చేయలేమా డాక్టర్ గారు? లేదమ్మా, మీరు ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఆయనంత ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారు. ఇంకో విషయం, ఆయనకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. తెలిస్తే టెన్షన్ పడతారు. అది ఇంకా ప్రమాదం. ఎప్పుడు ఏ మందులు వాడాలో చెప్తాను, సరేనా? మనకి ఎందుకు ఇలా జరుగుతోంది? అయ్యో భగవంతుడా. అమ్మా, నాన్నని బాగా చూసుకుంటే ఏమీ కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. మనందరం కలిసి నాన్నని కంటికి రెప్పలా కాపాడుకుందాం. అమ్మా, మీ నాన్న పిలుస్తున్నారు. అమ్మా, నువ్వు బాధపడితే నాన్న కూడా బాధపడతాడు. వద్దమ్మా, ఎంత బాధున్నా మనలోనే దాచుకుందాం. నాన్న ముందు సంతోషంగా ఉందాం. అలా అయితేనే నాన్నకి అనుమానం రాదు. లేదంటే నాన్నని మనమే దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం. పదమ్మా. ఏంటి ఎస్పీ గారు ఇలా వచ్చారు? ఏముంది, వాళ్ళ సంస్థ కోసం మన మైనావతి దగ్గర డొనేషన్ కోసం వచ్చి ఉంటారు, అంతేనా? కాదండి, మైనావతి గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నేనేం తప్పు చేయలేదే. తప్పు కాదు, నేరం చేశారు.